మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క జాన్వరి నెలలో దేవుడు తన వాగ్దానాల్ని మరి ధారాళంగా మనకి దయచేస్తున్న విధానాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. అయితే ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానానికి ముందు లైక్ చేయరా దయచేసి. లైక్ చేయటం ద్వారా దేవుని పని చేసిన వారిమవుతాం. అనేక మందికి ప్రేరణ కలిగించి వారు ఏ దుఃఖములో, ఏ కన్నీటిలో, ఏ వేదనలో ఉన్నారో మనకి తెలియదు కానీ దేవుని వాక్కు వారి దగ్గరికి చేరినప్పుడు వారు ఆదరింపబడతారండి. మనం ఈ లోకంలో ఏ దానాలు చేసినా కూడా, ఎంత మంచి పనులు చేసినా కూడా దానివల్ల ఉపయోగం లేదు. కానీ దేవుని సన్నిధి, దేవుని నామాన్ని బట్టి ఒక హృదయం సేద తీర్చబడి మరి భయంకరమైన పరిస్థితుల నుంచి విడిపించబడినట్లయితే ఆ బ్రతుకులో ఒక నెమ్మది, ఒక మేలు, ఒక నెమ్మది, క్షేమము కలిగినట్లయితే ఎంత ధన్యులమండి. వారి జీవితాల్లో ఒక నెమ్మది కలిగినట్లయితే ఎంత ధన్యత. కాబట్టి మీరందరూ కూడా దయవుంచి వాగ్దానాన్ని లైక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేసి వీడియోని వాగ్దానాన్ని అంటే ఇంకా చెప్పలేదు నేను. కాబట్టి వీడియోని లైక్ చేయండి. దేవుడు మరి ఈరోజు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము యెషయా గ్రంథము 44వ అధ్యాయము 26వ వచనంలో లాస్ట్ లైన్ చూద్దాము. చూడండి. లాస్ట్ లైన్ 26వ అధ్యాయం లాస్ట్ లైన్లో 26వ అధ్యాయం. నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, దాని పాడైన స్థలములను బాగు చేయువాడను నేనే. నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, దాని పాడైన స్థలములను బాగు చేయువాడని నేనే. పాడైపోయినటువంటి స్థలం అంటే ఏంటండి? ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా ఇడుసుమండు గ్రామంలో ఆ యొక్క ఆయిల్ బావులు ఓపెన్ చేయటంతో బ్లో అవుట్ అంటే భయంకరమైనటువంటి ఫైర్ ఫామ్ అయ్యి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మరి 500 మరి కొబ్బరి చెట్లు ఇంకా ఎక్కువే ఉండొచ్చు అంటున్నారు. ఇక ఆ యొక్క స్థలం అంతా కూడా పాడైపోయిందండి. అంటే ఆ యొక్క అగ్ని వలన, ఆ యొక్క ఫైర్ వలన ఎంతో సస్యశ్యామలంగా పచ్చదనంగా ఉన్నటువంటి ఆ స్థలం అంతా కూడా ఇప్పుడు ఎండిపోయిందండి. చూస్తేనే చాలా బాధేస్తుంది. అలాగే ఒక స్థలం అనే కాదు, ఒక నగరం అనే కాదు, ఒక పట్టణం అనే కాదు, మరి ఒక గ్రామం అనే కాదు, ఒక గృహం అనే కాదు, ఒక వ్యక్తి యొక్క జీవితము కూడా, ఒక వ్యక్తి యొక్క హృదయము కూడా ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితులను బట్టి ఆ హృదయము పాడైపోతుందండి. భయంకరమైనటువంటి దురాలోచనలతోటి, మత్సరముతోటి, భయంకరమైనటువంటి కార్యములతోటి ఈ లోకంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి పోకడలను బట్టి ఈనాడు హృదయము ఎంతో పాడైపోతుందండి. ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి ఈ యొక్క హృదయాన్ని బాగు చేసి నీ బ్రతుకుల్లో నెమ్మదిని ఇవ్వగలిగినది దేవాతి దేవుడే. కాబట్టి ఈరోజు దేవుడు మనకిస్తున్నాడు చక్కని వాగ్దానము. ఒక స్థలం పాడైపోతే మరలా దాన్ని రీకనెక్షన్ చేసుకోవచ్చు, దాన్ని రీబిల్డ్ చేసుకోవచ్చు, మరలా దాన్ని పునర్నిర్మాణం చేయొచ్చు. అలాగే నీ హృదయము పాడైపోయినట్లయితే బాగు చేయగల వారెవరండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఈరోజు మరి ప్రకృతి వైపరీత్యాలను బట్టి ఎన్నో స్థలాలు మరి బిల్డింగ్స్ పడిపోతున్నాయి, మరి ఆయా రకాలైనటువంటి ఆస్తి నష్టం జరుగుతుంది, ఎన్నో రకాలైనటువంటి నష్టాలు జరిగి ఆయా స్థలాలు పాడైపోతున్నాయి. నీ జీవితంలో ఏ పెను తుఫాను ఉందో, ఏ రూపంలో నీ జీవితంలో ఆ పెను తుఫాను వచ్చి నీ జీవితాన్ని పాడు చేస్తూ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా, మానసికంగా నీ జీవితాన్ని పాడు చేస్తున్నటువంటి ఆ యొక్క భయంకరమైన పరిస్థితి ఏదో నాకైతే తెలియదు. కానీ ఈ రోజు దేవుడు నీకే ఇస్తున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. నేను దానిని బాగు చేసేదను. ఆయన బాగు చేసే దేవుడండి. నిన్ను బాగు చేసే దేవుడు. విరిగిపోయిన దాన్ని, నలిగిపోయిన దాన్ని, సమరయ జీవితం పగిలిపోయిందండి. పాపాత్మురాలైన ఆ స్త్రీ యొక్క జీవితం పగిలిపోయిందండి. ఎప్పుడైతే యేసు ప్రభు వారిని దర్శించారో వారి జీవితం బాగుపడింది. అనేక మందికి సాక్షిగా నిలబడ్డారు. అనేక మందిని ప్రభు చెంతకి చేర్చి వారి బ్రతుకులతో పాటు అనేక మంది బ్రతుకుల్ని మార్చి లోకానికి వెలుగుగా వచ్చిన లోకరక్షకునికి సాక్షులుగా ఉన్నటువంటి గొప్ప సాక్ష్యం మనం ఎరుగుదుము. కాబట్టి ఈ రోజు దేవుడు నీకు ఇస్తున్నాడు, నేను బాగు చేయువాడను, బాగు చేయువాడను నేనే. బాగు చేయు దేవుడు ఆయన. ఈరోజు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము. అంటే వాగ్దానాన్ని రిసీవ్ చేసి, నీ వ్యాపారం పాడైపోయిందా? నీ జీవితంలో అన్ని మరి పాడైపోయినటువంటివే చూస్తూ ఉన్నావా? అయితే దేవుడు నీకు ఇస్తున్నాడు చక్కని వాగ్దానం.
ఆయన బాగు చేస్తాడు. దిగులు పడకు. నన్ను మోసం చేశారండి. నేను ఎగ్జామ్‌లో ఫెయిల్ అయిపోయానండి. నా జీవితమే పాడైపోయింది. కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో నేను నెగ్గలేకపోయానండి. ఎన్నో ఉన్నాయండి చెప్పుకుంటూ పోతే ఇలా చాలా మంది జీవితాలు మరి ఉన్నాయి. కానీ దేవుడు ఈరోజు మీ అందరికి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము, నేను బాగు చేస్తాను. దేవుడు నిన్ను బాగు చేస్తానంటున్నాడు. బాగు చేసే దేవుడు నేనంటున్నాడు. కాబట్టి ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ర మహాగణుడ ఘనమైన తండ్రి, నీవు బాగు చేసే దేవుడవయ్యా. విరిగిపోయి, నలిగిపోయి, కృంగిపోయి, వేసారిపోయిన బ్రతుకుల్ని నువ్వు బాగు చేసే దేవుడవయ్యా. ఇది నిజం. ఇది ట్రూత్ ప్రభువా. ఎటువంటి జీవితాలనైనా సరే తిరిగి కట్టగలిగిన దేవుడు. ఇది కాదు, ఇది అవ్వదు అనుకున్నటువంటి పనులను కూడా నువ్వు చేయగలిగిన దేవుడవయ్యా. జీవితాలను కట్టగలిగిన దేవుడు. పగిలిపోయిన హృదయాన్ని తిరిగి మరలా బాగు చేయగలిగిన దేవుడు. వారి జీవితాల్లో వెలుగులు నింపగలిగిన దేవుడు. వారి జీవితాల్లో నెమ్మది నింపగలిగిన దేవుడు. వారి జీవితాల్లో క్షేమం ఇవ్వగలిగిన దేవుడు. ఇవన్నీ మీరు ఇవ్వబోతున్నందుకు, జీవితాన్ని మరలా తిరిగి పునర్నిర్మాణం చేయబోతున్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఈ వాగ్దానాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. భారతదేశాన్ని దీవించండి. తెలుగు రాష్ట్రాలను దీవించండి. యవ్వనస్తులకు మారు మనసు రక్షణ దయచేయండి. ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, పాడైపోయిన ఆరోగ్యాలను మీరు బాగు చేయమని, జీవితాల్లో నెమ్మది, శాంతి, సమాధానం మీరు దయచేయబోతున్నందుకు, అవయవాలు ఎంతో పాడైపోయినటువంటి అయా అనారోగ్యాలతో ఉన్న బిడ్డలకి సంపూర్ణమైనటువంటి విడుదల ఈ దినమే కలుగును గాక. అయా హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, అవయవాలన్నీ ఎంతో డ్యామేజ్ అయి పాడైపోయినటువంటి ఆ యొక్క అవయవాల్ని మీరు బాగు చేయబోతున్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.